రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, సిరియాలో అసద్ పరిపాలన అంతమైంది. ఒక కుటుంబం 54 సంవత్సరాలుగా ఉక్కుపాదంతో అత్యంత నిరంకుశంగా కర్కశంగా పరిపాలించింది. దాని యుగం అంతమైంది. అయితే సిరియా కథ అంతం కాలేదు, సిరియా కథ ఆరంభమైంది. లిబియా, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాల్లో ఏ రకంగానైతే ఒక కథలో ఒక అధ్యాయం ముగిశాక అంతకన్నా సంక్షోభపూరితమైనటువంటి తరువాత అధ్యాయాలు ప్రారంభమైనట్టే సిరియాలో కూడాను కుమ్ములాటలు జరగబోతున్నాయి, కొట్లాటలు జరగబోతున్నాయి. పత్రికల్లో చెబుతున్నట్టుగా తిరుగుబాటుదారులు లేకపోతే విపక్ష సేనలు ఏవైతే ఉన్నాయో అవి విజయం సాధించేశాయి అని గుండుగుత్తగా ఒక సింగిల్ స్టేట్మెంట్, జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. వాస్తవానికి సిరియా కుక్కలు చింపిన విస్తరి కాబోతున్నది. ఎందుకంటే సిరియా ఉన్నటువంటి లొకేషన్ అలాంటిది. సిరియా ఉన్నటువంటి లొకేషన్ ఏంటంటే సిరియాకి అన్ని దేశాలకు సిరియా మీద ఆధిపత్యం కావాలి. సిరియాకి ఉత్తరాన టర్కీ ఉంది, టర్కీకి సిరియా మీద ఆధిపత్యం కావాలి. ఎందుకంటే సిరియాలోని ఉత్తర భాగంలో ఉన్నటువంటి టర్కీకి మూలానికి చెందినటువంటి ప్రజలు కొందరు ఉన్నారు. వాళ్ళ రక్షణ టర్కీకి కావాలి. అదేవిధంగా సిరియా మీద ఆధిపత్యం కావాలి. సిరియాలో ఉన్నటువంటి కుర్దులు, టర్కీలో ఉన్నటువంటి కుర్దులు కలిసి ఒక దేశంగా ఏర్పాటు కాకుండా ఉండాలన్నట్టయితే ఈ కుర్దులను నియంత్రించేటటువంటి ఒక బఫర్ ఏరియా కావాలి. కాబట్టి సిరియా అనేటటువంటి విస్తరాకులోని ఒక ముక్క టర్కీ చింపుకోదలుచుకుంది, అక్కడ తన ప్రభావం ఉండేలా చూసుకోదలుచుకుంది. రెండవది అమెరికాకి సిరియాకి మధ్య 1000 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ అమెరికా కూడా సిరియాలో తన ప్రభావం ఉండాలి. ముఖ్యంగా చమురు ఉత్పాదన చేసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో తన నియంత్రణ ఉండాలి అని చెప్పి ఈస్టర్న్ సిరియన్ డిజర్ట్ ఏరియా, ఎడారి ఏరియా ఏదైతే ఉందో అక్కడ తన యొక్క స్థావరాల్ని ఏర్పాటు చేసుకుని ఆపరేట్ చేస్తుంది. మూడవది ఇరాన్కి అమెరికాకి ఏ రకంగానైతే సరిహద్దు లేదో అలాగే ఇరాన్కి కూడా సరిహద్దు లేదు. ఇరాన్కి సిరియాకి మధ్య ఇరాక్ దేశం ఉంది. కానీ ఇరాన్కి సిరియా కావాలి. ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో తన యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మార్గము సిరియా గుండా వెళ్తుంది. అది ఎలాగ మనం చూద్దాం. కాబట్టి ఓవరాల్గా ఈ దేశాలన్నిటికీ కావాలి. లెబనాన్, సిరియాకి దక్షిణాన లెబనాన్ ఉంది. అదేవిధంగా ఆగ్నేయ సరిహద్దులో ఇజ్రాయెల్ కూడా ఉంది. ఈ అన్ని దేశాలకు సిరియా మీద ఇంట్రెస్ట్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ అన్ని దేశాలకు ఇరాన్ నుంచి వచ్చేటటువంటి హిజ్బుల్లా, లెబనాన్లో ఉన్నటువంటి షియా సైన్యమైనటువంటి హిజ్బుల్లాకి సహాయం చేయాలన్నా ఇరాక్ మీదుగా, సిరియా మీదుగా హిజ్బుల్లాకి ఆయుధాల చేరవేత జరగవలసింది. అదేవిధంగా సిరియాలో ఉన్నటువంటి పాలకులకు సహాయం అందాలన్నా కూడాను సిరియా మీద ఇరాన్కి కంట్రోల్ ఉండవలసిందే. అదేవిధంగా హూథీలకు కానీ హమాస్కి కానీ సహకారం అందాలన్నట్టయితే సిరియాలో తనకు అనుకూలమైనటువంటి అసద్ ప్రభుత్వము ఉండవలసినటువంటి అవసరము ఇరాన్కు ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం జరిగిన తరువాత, అసద్ పారిపోయిన తర్వాత ఏం జరుగుతోంది? సిరియా అనేటటువంటి 2,85,000 చదరపు కిలోమీటర్ల భూమి, అంటే మన ఆంధ్ర ప్రాంతం కన్నా, ఆంధ్రప్రదేశ్ కన్నా, విభక్త ఆంధ్రప్రదేశ్ కన్నా కొద్దిగా పెద్దది. సిరియా జనాభా అంతా కలిపి 2 కోట్లు ఉంటుంది. 2,20,00,000 ఆ రకంగా ఉంటుంది. అంటే మన తెలంగాణ జనాభా కన్నా కూడాను 1,00,00,000-1,50,00,000 తక్కువ. ఈ చిన్న దేశంలో ఎవరికి వాళ్ళ ఆధిపత్యాన్ని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కుర్దులు డైర్ అజ్-జోర్ అనేటటువంటి ప్రాంతం పైన ఆధిపత్యం సాధించారు. ఎందుకంటే ఇరాన్ నుంచి వచ్చేటటువంటి ఆయుధాలు కానీ వాటిని చేరవేసే మార్గానికి కానీ ఈ డైర్ అజ్-జోర్ అనేటువంటి ప్రాంతం చాలా కీలకం. కాబట్టి దానిని వాళ్ళు తమ చేతుల్లో తీసుకున్నారు, ఇరాన్ని బ్లాక్ చేశారు. అదేవిధంగా లెబనాన్కు వెళ్ళేటటువంటి అన్ని మార్గాలను
ఇప్పుడు సిరియాలో తిరుగుబాటు సేనలు ఆక్రమణ చేసుకుని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. దీంతో ఇరానీ వాహనాలు కానీ ఆయుధాలు కానీ అమ్యునిషన్ కానీ చేరేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి హిజ్బుల్లాకి ఇరాన్ నుంచి సహకారం అందదు. పోనీ సిరియన్ డిజర్ట్ మీద ఎడారి మీదుగా పంపుదామన్నట్టయితే అక్కడ అమెరికన్ బేస్ ఉంది కాబట్టి అక్కడ కూడా సాధ్యం కాదు. కాబట్టి హిజ్బుల్లాకి ఇరాన్ సహకారము పూర్తిగా అంతమైపోతుంది. ఇది గమనించవలసినటువంటి విషయము. ఇరాన్ని ఈ గేమ్ నుంచి అవుట్ చేసేశారు. హిజ్బుల్లా ఇప్పటికే ఇజ్రాయెల్ దాడిలో సర్వనాశనం అయిపోయింది, దాని నాయకత్వం ధ్వంసం అయిపోయింది, దాని ఆయుధాలు పూర్తిగా విధ్వంసం అయిపోయినాయి, దాని స్థావరాలు విధ్వంసం అయిపోయినాయి. కాబట్టి పూర్తిగా ఇప్పుడు బయట నుంచి కూడా సహకారం అందదు. కాబట్టి హిజ్బుల్లా ఉన్నా లేనట్టే. అదేవిధంగా హమాస్కి కూడాను ఇరాన్ నుంచి అందేటటువంటి సహకారము ఆగిపోతుంది. అందుకనే సిరియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత యెమెన్లో ఉన్నటువంటి హూథీ రెబెల్స్, వీళ్ళు కూడా షియాలు, ఇరాన్ మద్దతుతో పనిచేస్తారు. వీళ్ళు సైలెంట్ అయ్యారు. గత వారం 10 రోజులుగా ఎటువంటి కార్యకలాపాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ సరఫరా అందేటటువంటి మార్గాన్ని ఇప్పుడు మూసేయటం జరిగింది. ఇది గమనించాల్సినటువంటి విషయము. కాబట్టి ఇరాన్ ఈజ్ అవుట్ ఆఫ్ సిరియా. రెండవ దేశం అవుట్ అయినటువంటి దేశము రష్యా. రష్యాకి టర్టూస్ అనే ప్రాంతంలో ఒక నౌకా స్థావరం ఉంది. అది రష్యాకి మెడిటరేనియన్ మధ్యధరా సముద్రంలోకి ఎంట్రీని కల్పిస్తుంది. అదేవిధంగా రష్యన్ ప్రయోజనాల్ని కాపాడుతుంది. టర్కీని టచ్ చేయకుండా మధ్యధరా సముద్రానికి వెళ్ళేటటువంటి మార్గం లభిస్తుంది. అందుకని రష్యాకు అసద్ ప్రభుత్వాన్ని కాపాడటం అవసరమైంది. ఇప్పుడు అసద్ ప్రభుత్వం కూలిపోయింది. టర్టూస్లో ఉన్నటువంటి తన నౌకా స్థావరాన్ని ఏదో రకంగా రష్యా కాపాడుకోవచ్చును, నెమ్మదిగా కొత్త ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవచ్చును, లేకపోతే నెమ్మదిగా అక్కడి నుంచి విత్డ్రా కావచ్చు. కాబట్టి రష్యా ఈజ్ అవుట్ ఆఫ్ సిరియా. ఎందుకంటే ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో ఉంది కాబట్టి రష్యాకు సిరియాకు సహకరించేటటువంటి పరిస్థితి లేకపోయింది. కాబట్టి ఇరాన్ ఈజ్ అవుట్, అదేవిధంగా రష్యా ఈజ్ అవుట్. దీంతో పాటు కుర్దులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కుర్దులకు సంబంధించినటువంటి సంస్థ కూడా ఉంది. ఉదాహరణకి కుర్దులకు సంబంధించినటువంటి రొజోవా లేదా ఎస్డిఎఫ్ అనేటటువంటి ఒక మిలీషియా ఉంది. దాని సైన్యం ఉంది, సుశిక్షితమైంది, అల్ఖాయిదాకి వ్యతిరేకంగా చాలా గట్టిగా పోరాటం చేస్తోంది. అదేవిధంగా కుర్దులు తమ యొక్క భూభాగాన్ని కాపాడుకుని కుర్దు దేశాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళకి అల్ఖాయిదా మద్దతుతో పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులు, టర్కీ, ఈ 2 దేశాలతోటి యుద్ధం జరుగుతుంది. దానితో పాటు సిరియాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వంతో యుద్ధం జరుగుతుంది. కాబట్టి కుర్దులు కూడా రానున్న రోజుల్లో తీవ్రంగా నష్టపోబోతున్నారు. వాళ్ళు తక్షణము విజయం సాధించామని భావించవచ్చు, కానీ తరువాత వాళ్ళు తీవ్రంగా నష్టపోబోతున్నారు. అదేవిధంగా మరొక ఫోర్స్, టర్కీకి సంబంధించినటువంటి 2 ఉగ్రవాద దళాలు ఉన్నాయి. ఒకటి ఎస్ఐజి, సిరియన్ ఇంటరిమ్ గవర్నమెంట్, అదేవిధంగా సిరియన్ నేషనల్ ఆర్మీ ఉంది. ఇవి సిరియాలో టర్కీ యొక్క ఇంట్రెస్ట్లను కాపాడుతుంది. టర్కీ ఇంట్రెస్ట్లు ఏంటి? టర్కిక్ పాపులేషన్, ఉత్తర సిరియాలో టర్కిక్ పాపులేషన్ యొక్క ప్రయోజనాల్ని కాపాడటం, దాంతోపాటు కుర్దులు టర్కీలో ఉన్న కుర్దులతో కలవకుండా నిరోధించడం. ఎందుకంటే ఇద్దరూ కలిసినట్లయితే వీళ్ళు సొంత కుర్దు దేశాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అరికట్టేందుకు ఇది పనిచేస్తుంది. దీంతోపాటు సిరియాలో తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉండేలాగా ఇది చూసుకుంటుంది. కాబట్టి టర్కీ తాత్కాలికంగా విజయం సాధించింది. ఎందుకంటే టర్కీకి ఒక రకంగా చూసినట్టయితే ఇది పెద్ద విజయం. 4వ ముఖ్యమైనటువంటి ఉగ్రవాద గ్రూప్ ఏదైతే ఉందో, రెబెల్ గ్రూప్ అని మనం చెప్పవచ్చును. దాని పేరు హయాత్ తహ్రీర్ అల్ షామ్. చాలామంది మనము సిరియా అనేటటువంటి పేరు ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియా మాత్రమే ఉపయోగిస్తుంది. ఉర్దూలో సిరియాని సిరియా అనరు, సిరియాని షామ్ అంటారు. ఈజిప్ట్ని మనం ఈజిప్ట్ అంటాము, కానీ ఈజిప్ట్ని వాళ్ళు మిస్ర్ అంటారు. గ్రీక్ని గ్రీక్ అంటాము, కానీ వీళ్ళు గ్రీక్ని యునాన్ అంటారు. అదేవిధంగా ఈ రకరకాల స్పెయిన్ని మనమందరము స్పెయిన్ అంటాము, కానీ ఉర్దూ లాంగ్వేజ్లో దాన్ని అందలీబ్ అంటారు.
వాళ్ళకు వేరే వేరే పదజాలం ఉంది పూర్తిగా. షామ్ అంటే SHAM, షామ్ అంటే సిరియా అని అర్థం. తహరీర్ అల్ షామ్, దీని పేరు హయాత్ తహరీర్ అల్ షామ్. తహరీర్ అంటే విజయము, షామ్ అంటే సిరియా, సిరియాపై విజయము సాధించే సైన్యము అన్నటువంటి అర్థం ఉంది. దీనికి ఒక నాయకుడు ఉన్నాడు, అతని పేరు అల్ గోలానీ. ఈ అల్ గోలానీ వాస్తవానికి గతంలో అల్ ఖాయిదాతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. అప్పట్లో అల్ ఖాయిదా నుంచి తరువాత వేరే ఇతను ఒక సొంత ఉగ్రవాద సంస్థని పెట్టుకున్నాడు, దాని పేరు జబాత్ అల్ నుస్రా. ఈ జబాత్ అల్ నుస్రాయే ఇప్పుడు పేరు మార్చుకుని హయాత్ అల్ తహరీర్. ఇప్పుడు సిరియాలో అత్యధిక భూభాగం హయాత్ అల్ తహరీర్ చేతిలో ఉంది. ఈ హయాత్ అల్ తహరీర్ ఇటు టర్కీని సవాలు చేయబోతున్నారు, అటు కుర్దులతో పోరాడబోతున్నాడు, ఇటు అమెరికాతో మాత్రము ఒక రకమైనటువంటి రహస్య ఒప్పందం చేసుకుని తన యొక్క పరిపాలనని సునిశ్చితం చేసుకోబోతున్నాడు. కాబట్టి అతను కొద్దిగా లాభం పొందినట్టు, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఇడ్లిబ్, అలెప్పో, హోమ్స్, హోమా, అదేవిధంగా లటాకియా, టార్టూస్ ఈ పట్టణాలన్నింటినీ కూడా కబ్జా చేసుకుని ఉన్నారు. ఈ గోలానీ ప్రస్తుతము దేశాధినేత అయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రకటన ఈ వీడియో చేసే సమయానికి రాలేదు, వచ్చినట్లయితే అది జరుగుతుంది. అదేవిధంగా అమెరికా కూడాను ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతుంది, దాని పేరు సిరియన్ ఫ్రీ ఆర్మీ. ఇది సిరియాలో ఉన్నటువంటి అల్ తౌఫ్ అనేటటువంటి బేస్ నుంచి పనిచేస్తూ ఉంటుంది. ఇటు ఇరాన్ నుంచి ఆయుధాలు రాకుండా నిలువరించటంలో, అటు ఈ హయాత్ తహరీర్ అల్ షామ్ విస్తరించకుండా ఉండడంలో ఇది కీలక పాత్ర వహించబోతోంది. ఒక బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్గా పనిచేసి అమెరికా ప్రయోజనాల్ని కాపాడుతుంది. టర్కీ, అమెరికా, అదేవిధంగా ఈ హయాత్ తహరీర్ అల్ షామ్ ఈ సంస్థలన్నీ కూడాను ఒక రహస్య ఒప్పందంలో భాగంగా పనిచేస్తున్నాయి. అయితే ఈ మొత్తం గేమ్లో గెలిచిందెవరు, ఓడిందెవరు అని కనుక మనం చూసినట్టయితే, ఇరాన్ ఓడిపోయింది, రష్యా ఓడిపోయింది, అసద్ ఓడిపోయాడు, మొత్తం మీద హిజ్బుల్లా ఓడిపోయింది, హూథీస్ ఓడిపోయారు, అదేవిధంగా లెబనాన్లో ఉన్నటువంటి షియా గ్రూప్స్ ఓడిపోయినాయి, ఇరాక్లో ఉన్నటువంటి షియా గ్రూప్స్ ఓడిపోయినట్టుగా మనము భావించవచ్చును. టర్కీ తాత్కాలికంగా గెలిచినట్టు కనిపిస్తోంది. అదేవిధంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతానికి వాటికి మొత్తం గొడవలో ఏ రోల్ లేదు కాబట్టి అవి కూడా నష్టపోయినట్టు కనిపిస్తుంది. అసలు లాభపడ్డది ఎవరు? సిరియాలో జరుగుతున్నటువంటి ఈ సాగర మథనంలో వీళ్ళందరికీ హాలాహలం వచ్చింది. చాలామంది మన దేశంలో కూడాను తెలియక సిరియాలో ఏదో స్వేచ్ఛావాయువులు వచ్చేసాయని చెప్పేసి పండగలు చేసేసుకుంటున్నారు. కొందరు ముస్లింల ఘన విజయంగా చూసి భావించి పెద్ద ఎత్తున నినాదాలు చేయటం వంటివి చేస్తున్నారు. కానీ వాస్తవానికి సిరియాలో గెలిచింది ఎవరు అంటే ఇజ్రాయెల్ గెలిచింది. ఎందుకంటే సిరియాకి నైరుతి భాగాన ఇజ్రాయెల్కి సరిహద్దు ఉంటుంది. 1967లో ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు 1967 6 డే వార్ సమయంలో సిరియాకు చెందినటువంటి గోలన్ హైట్స్ని ఆక్రమించుకుంది. ఈ గోలన్ హైట్స్ అంటే సిరియా భూభాగంలో కొంత భాగం ఈరోజు 1967లో గెలిచాక 1981లో తనలో కలిపేసుకుంది. ఇప్పుడు గోలన్ హైట్స్లో ఇజ్రాయెల్లోని అంతర్భాగంగా చూపించబడుతుంది. ప్రపంచ దేశాలు చాలా గుర్తించవు, అయినప్పటికీ ఇజ్రాయెల్ చట్టాలే అక్కడ వర్తిస్తాయి. సిరియాలో అసద్ ప్రభుత్వము పోయి హయాత్ తహరీర్ అల్ షామ్ దమాస్కస్ అంటే రాజధానిలోకి చేరింది అని తెలిసినటువంటి మరుక్షణం ఇజ్రాయెల్ సిరియా పైన యుద్ధం చేసింది. ముఖ్యంగా డమాస్కస్కి దక్షిణ ప్రాంతాల్లో ఏకంగా తన ట్యాంక్స్ నడిపించింది, వైమానిక దళాలతో దాడులు చేయించింది, చాలా భూభాగాన్ని ఆక్రమించుకోవడం, గోలన్ హైట్స్ యొక్క ఎక్స్టెండెడ్ ఏరియాస్ అన్నింటినీ ఆక్రమించుకోవడమే కాకుండా కెమికల్ వెపన్స్ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఎందుకంటే రేపటికి ఈ అల్ఖాయిదా అనుకూల హయాత్ తహరీర్ అల్ షామ్ చేతుల్లో ఇవి పడకుండా ఉండేందుకు పూర్తిగా వాటిని విధ్వంసం చేసింది. అంతేకాకుండా సదర్న్ ఆపరేషన్స్ రూమ్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థనండి, మిలీషియా అనండి, అది ఇజ్రాయెల్ అనుకూలంగా వ్యవహరిస్తుంది. దీనిలో కొంతమంది సున్నీ ముస్లింలు ఉన్నారు. అదేవిధంగా డ్రూజ్ అనే తెగకి చెందినటువంటి డ్రూజ్ ఒక వేరే మతం, ఇది పునర్జన్మను నమ్మేటటువంటి మతం ఇది. అదేవిధంగా దేవుడు ఒక్కడే పునర్జన్మ ఉంది అని నమ్మేటటువంటి మతం. ఈ మతానికి చెందినటువంటి మిలీషియా
సాయుధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇజ్రాయెల్కి అనుకూలంగా ప్రయత్నం చేసి దక్షిణ ప్రాంతం, డమాస్కస్ యొక్క దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రయోజనాల్ని కాపాడతారు. కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది? సిరియా కుక్కలు చింపిన విస్తరి కాబోతోంది. కుర్దులు తమ భాగాన్ని, టర్కీ తనకు కావలసిన భాగాన్ని, ఈ హయాత్ అల్ తహరీర్ ముఖ్యమైనటువంటి భాగాన్ని, ఇజ్రాయెల్ తనకు కావలసినటువంటి భాగాన్ని లాగేసుకోగా సిరియా మ్యాప్లో ఒక రూపంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చును, 4 ముక్కలు కూడా కావచ్చును. అయినట్లయితే ఎవరి భాగం వాళ్ళది, ఇరాన్ పూర్తిగా వెళ్ళిపోతుంది. కానీ బలీయమైనటువంటి శక్తిగా నిలబడేది ఎవరు? ఇజ్రాయెల్. కాబట్టి సాగర మథనం, సిరియాలో జరిగినటువంటి సాగర మథనంలో మిగతా అందరికీ హాలాహలం వచ్చింది. ఇరాన్కి కావచ్చును, ఎటువంటి లాభం లేకుండా పక్కన కూర్చుని ఉన్నటువంటి సౌదీ అరేబియా వంటి దేశాలకు ఎవరికి లాభం కలగలేదు. లాభం కలగబోతున్నది ఇజ్రాయెల్కి. చాలామంది సిరియాలో మార్పుకి నినాదాలు చేస్తూ ఆనందపడిపోతున్నటువంటి వాళ్ళు వాస్తవానికి ఈ పరిణామాలు ఇజ్రాయెల్ అనుకూల పరిణామాలు. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఇజ్రాయెల్తో మాకు సన్నిహిత సంబంధాలు కావాలని కోరుకుంటున్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మర్చిపోరాదు. కాబట్టి ఈ మొత్తము గేమ్లో అల్టిమేట్ విన్నర్ ఎవరు? షార్ట్ టర్మ్లో టర్కీ, లాంగ్ టర్మ్లో అమెరికా, ఇజ్రాయెల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.